ఇవాళ చార్మినార్కి పోయినాం. మస్తు మంది జనాలు ఉండే లోపలికి పోయినాం పైకి ఎక్కడానికి. 20 రూపీస్ టికెట్ ఉంది. ఫారెన్స్కి వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంది. మన ఇండియన్స్కి వచ్చేసి 20 రూపీస్ కాస్ట్ ఉంది. ఇరవై ఇట్లా క్యూలో నిలబడ్డాము. ఫస్ట్ వచ్చేసి పైసలు లేకుండే అనమాట. స్కానర్ మళ్ళీ స్కానర్ కోసం అని పోతే బయట పెట్టారు. అదేమో అయితలేదు. ఇక మా తమ్ముళ్ళు నేను ఇక అందరం పోయినాము. అదో 25 రూపీస్ వీడియో మామూలుగా స్కాన్ చేస్తేనేమో 20 రూపీస్ ఉండే. ఇదేమో స్కాన్ అయితలేదు. అక్కడ కొంచెం లేట్ అయింది. ఇక చిన్నగా ఎట్లకట్లా మళ్ళీ లోపలికి పోయినాము ఇక అందరము. సో చార్మినార్ చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి ఈ వీడియో చూడండి. చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, చూడని వాళ్ళైతే చూసి లైక్ చేయండి. ఎప్పుడో మన పురాతన కాలం చార్మినార్ అనమాట. సో మనకు వచ్చేసి 4 రూట్స్ ఉంటుంది. మామూలుగా అయితే మనం ఒక రూట్లో నుంచి పంపించేసిండ్రు పైకి. చలో పోదాం ఇప్పుడు పైకి. మొత్తం మీకు వ్యూ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఎంత క్లౌడ్ ఉందంటే మేము ఫస్ట్ టైం ఇప్పుడు ఇన్ని టైమ్స్ చార్మినార్ పోయినాము, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట పైకి ఎక్కడం. సో లోపలికి వెళ్తుంటే మాత్రం ఆ స్టెప్స్ చాలా కొంచెం హైట్లో ఉన్నాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, పెద్దవాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా. కొన్ని దానికేమో గేట్లు వేసి ఉన్నారు. సో పైకి ఇప్పుడు ఎక్కడానికి స్టార్ట్ అయినాం. సో నాకు పాసిబిలిటీ అయ్యేంత వరకు అయితే నేను మీకు చూపించగలిగాను. చూడండి, హైట్ ఉన్నాయి అన్నమాట స్టెప్స్. పట్టుకోవడానికి కంఫర్ట్గానే ఉంది, కానీ వీడియో తీసుకోవడానికి మాత్రం అంత కంఫర్ట్ అనిపించట్లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలన్నమాట. ఎవరైనా కూడా చార్మినార్ పైకి ఎక్కాలి అనుకునేటోళ్ళు. కానీ మనకి పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం అంతా చూసి ఎక్కిన తర్వాత. వ్యూ కానీ పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ చార్మినార్లో ఉన్న సరౌండింగ్స్ చూడండి. ఆ స్టెప్స్ ఉన్నాయి. వ్యూ బాగుందిలే. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలో సో నా ఎడిట్ ఫస్ట్ టైం ఇలా ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. పైకి ఎక్కేసరికి కొంచెం ఆయాసం వచ్చేసింది అన్నమాట. ఇక సో ఎట్లయితేనేమో చిన్నగా పైకి వచ్చేసా. మా గుండుగాళ్ళు ఇద్దరు చూడండి అలసిపోయారు. అగో మీరు చూడండి వ్యూ. ఎన్ని షాపింగ్స్ అంటే మనకి చార్మినార్లో ఏంటంటే కొన్ని బెస్ట్ షాప్లలో చాలా తక్కువ ఉంటాయి, కొన్ని షాప్లలో కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనం చూసి తీసుకోవడం బెటర్ అన్నమాట. సో ఇక్కడ దొంగలు కూడా ఉంటారు. అంటే పర్సులు అవి ఇవన్నీ సెల్ ఫోన్స్ అవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. చూడండి మీకు అన్నీ చూపిస్తున్నాయి ఇప్పుడు. చూసారా ఎంతమంది ఉన్నారో పైన. సో మనకి ఎట్లా అంటే ఒక దర్వాజా లాగా పైన మంచి కట్టేసి ఉన్నారు. చెప్పండి వాళ్ళతో హాయ్ కూడా తెప్పించారండి. సో చూడండి ఇదేమో బ్యాక్ సైడ్ అన్నమాట. చార్మినార్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎవరైనా కూడా కార్లు అలాంటివి తెచ్చుకున్న వాళ్ళు అటు సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం పార్కింగ్ స్పేస్ ఉంటుంది, అక్కడ తీసుకోవాలి. బైక్లో అయితే మనకి చార్మినార్కి ఫ్రంట్ సైడ్లో ఒక సిగ్నల్స్ ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం వచ్చేటప్పుడు లెఫ్ట్కి తీసుకుంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఇది వచ్చేసి మనకి చార్మినార్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు. ఒకటే సెల్ఫీలు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇక ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎంతమంది జనాలంటే మస్తు మంది వచ్చారు.
ఇది వచ్చేసి మనకి కిందికి అంటే చార్మినార్ మన అక్క నుంచి అన్నమాట వచ్చింది. పైనుంచి కిందికి చూస్తే అవే మెంట్లోడు. నా ఎక్స్ప్రెషన్స్కి దడుచుకోకండి. అరే మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకి అటు షాపింగ్స్ గల్లీలు అనమాట. ఎంత ఫుల్ క్లౌడ్ ఉంటుంది మనకి. సాయంత్రం పూట అయితే మంచి క్లైమేట్ ఉంటుంది, కానీ సాయంత్రం పోవాలంటే చార్మినార్కి వెళ్ళి మస్తు ఏమంటారు అది ట్రాఫిక్ ఉంటుంది. అంత ట్రాఫిక్లో పోయి చూడడం అంటే అది పాసిబుల్. సో మేమైతే పొద్దుగాలనే పోయినాము. అంటే పొద్దుగాల కాదు, మధ్యాహ్నం 1 o'clock 2 o'clock అలా చార్మినార్లో ఉన్నాము. సో ఆ టైంలో పోతే ఏంటంటే క్లౌడ్ తక్కువ ఉంటుంది, సో మనం ఏమైనా చూడొచ్చు, కొంచెం ఏదైనా ఉంటుంది. సాయంత్రం అయితే కనీసం కాలు పెట్టడానికి కూడా జాగ్ ఉండదు అనమాట, అంతగానం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో వేలో నుంచి మనకి కిందికి ఇచ్చిండు. సో ఈ మెట్లు మరీ డేంజర్గా ఉండే అనమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక లెక్క ఉండే, దిగేటప్పుడు ఇంకో లెక్క ఉంది. కొంచెం అయితే నేను కింద పడడానికి పోయి ఉండే. మా వాళ్ళు అంటూనే ఉన్నారు ఈ వీడియో తీసేటప్పుడు కింద పడతావు అని చెప్పేసి. కానీ అయినా కూడా నేను మీకోసం మీకు చూపించాలని చార్మినార్ మిమ్మల్ని స్టెప్స్ ఎలా ఉంటాయి, దిగేది ఏంటి, ఎక్కేది ఏంటని అని మొత్తం చూపించడానికే కొంచెం కష్టపడ్డా. సో ఇక అట్లుంటాయి అన్నమాట. చూసిండ్రు కదా. సో ఫైనల్గా అయితే ఇక చిన్నగా కిందికి వచ్చేస్తున్నాము. సో ఇదేమో బయట కొంచెం సేపు అట్లా చూస్తున్నాము. ఇక కూర్చొని అలా కొన్ని ఫోటోస్ దిగాము. ఆ తర్వాత షాపింగ్లోకి వచ్చేసాము. ఇష్టమైనవి కొన్ని షాప్ చేసాము. ప్రతి ఒక్కటి వచ్చేసి 50 రూపీస్ నుంచి, చైన్స్ 50 రూపీస్ నుంచి అట్లా స్టార్టింగ్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి చెప్పులు వచ్చేసి 100 నుంచి 150 నుంచి అట్లా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా 150 నుంచి ఉన్నాయి. మన మేకప్ కిట్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఫోటోలు అట్లా దిగినాము కొన్ని ఫొటోస్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చిన్నగా ఇక షాప్ చేసింది. ఆ తర్వాత ఇక చెప్పులు 150 నుంచి 100 రూపీస్ నుంచి ఉన్నాయి. సో మనం జస్ట్ రఫ్ అండ్ టఫ్ జస్ట్ యూజ్ అంతే. మొత్తానికి 1 year అలా అయితే వాడుకోవడానికి అవ్వదు. సో మీకు ప్రతి ఒక్కటి చార్మినార్లో దొరుకుతుంది. ఇక మనకి కావాల్సిన